చాలామంది మగవాళ్ళలో సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు అంగము స్ట్రైట్గా ఉండకుండా గట్టిపడినప్పుడు కొంతమందిలో ఇట్లా బెండ్ ఉంటుంది. పైకి కానివ్వండి, పక్కకు కానీ లేదా కిందకు కానీ కొంతమందికి ఇట్లా పెన్నిస్ బెండ్ ఉంటుంది. ఆ పెన్నిస్ ఇట్లా వంకరగా ఉండటానికి స్ట్రైట్గా ఉంటే అది నార్మల్ ఎరెక్షన్ అంటారు. కానీ ఇట్లా పెన్నిస్ బెండ్ ఉందనుకోండి, అటువంటి వాళ్ళలో చాలామందిలో పైరోనిస్ డిసీజ్ అనేది ఒక ముఖ్యమైన కారణము. అసలు ఈ పైరోనిస్ డిసీజ్ అంటే ఏమిటి అండ్ ఈ పైరోనిస్ డిసీజ్ వల్ల ఎందుకు అంగము ఇట్లా గట్టిపడినప్పుడు బెండ్ అంటే వంకర వచ్చిద్ది అండ్ ఈ పైరోనిస్ డిసీజ్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రతలో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళు సెక్షువల్గా ఎదుర్కొనే ఒక కామన్ ప్రాబ్లం ఏమిటి అని అంటే, వాళ్ళు సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ స్ట్రైట్గా లేకుండా ఇట్లా బెండ్ ఉండి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే సెక్స్ చేసేటప్పుడు పెన్నిస్ గట్టిపడి స్ట్రైట్గా ఉంటే ఈజీగా వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయగలరు. కానీ ఎవరిలో అయితే ఇట్లా పెన్నిస్ బెండ్ ఉంటుందో, వంకరగా ఉంటుందో, కిందకు కానివ్వండి, పైకి కానివ్వండి, అటువంటి వాళ్ళు సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా పెన్నిస్ బెండ్ అంటే ఈ అంగము వంకరగా ఉండటానికి ఒక ముఖ్యమైన కారణము పైరోనిస్ డిసీజ్. సో అసలు ఈ పైరోనిస్ డిసీజ్ అంటే ఏమిటి? పైరోనిస్ డిసీజ్ అంటే నార్మల్గా ఎవరికైనా సరే అంగం లోపల ఈ కార్పోరా క్యావర్నోజా అనే ఒక మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లోకి బ్లడ్ వచ్చి, ఈ కార్పోరా క్యావర్నోజాలోకి బ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడున్న మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యి దానివల్ల పెన్నిస్ పెద్దగా ఎరెక్షన్ వస్తుంది. అది నార్మల్గా ఎరెక్షన్ మెకానిజము. కొంతమందిలో ఏమైంది అనంటే ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లో ఈ హార్డ్ ప్లేక్ అనేది ఫామ్ అయింది అనమాట. అంటే ఇక్కడున్న మజిల్ ఈ పింక్ కలర్లో ఉన్నది ఇదంతా నార్మల్ మజిల్. కానీ కొంతమందిలో ఏమైందనంటే ఈ మజిల్ గట్టిపడిపోయింది ఒక పార్ట్లో, మొత్తం పెన్నిస్ మొత్తం కాకుండా ఒక పార్ట్లో మజిల్ అనేది గట్టిపడిపోయింది. దాన్నే ఫైబ్రస్ ప్లేక్ అంటారు. ఎవరిలో అయితే ఈ మజిల్లో ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లో ఈ ఫైబ్రస్ ప్లేక్ ఫామ్ అయిందో అటువంటి వాళ్ళకి ఏమైంది అనంటే సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు ఈ మిగతా మజిల్ అంతా నార్మల్గానే స్ట్రెచ్ అయ్యిద్ది. కానీ ఈ పార్ట్ మట్టికి స్ట్రెచ్ అవ్వదు. ఈ గట్టిపడిపోయిన ఈ ఫైబ్రస్ ప్లేక్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మట్టికి సాగదనమాట. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ ఇట్లా బెండ్ వచ్చిద్ది. సో దీనివల్ల వాళ్ళు సెక్షువల్గా ఇట్లా బెండ్ ఉండటం వల్ల కలవటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఫైబ్రస్ ప్లేక్ అనేది రావటానికి ఒక ముఖ్యమైన కారణము డయాబెటీస్. అంటే ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి డయాబెటీస్ ఆ షుగర్ కంట్రోల్లో ఉండదో అటువంటి వాళ్ళలో ఈ ఫైబ్రస్ ప్లేక్ అనేది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. అండ్ ఇంకొంతమందిలో సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ రిపీటెడ్గా పక్కన ఇక్కడ బయటకు వచ్చేసి మళ్ళీ వెజైనాలోకి వెళ్లకుండా పక్కన వాల్ గుద్దుకుంటూ ఉంటుంది. ఆ పెరినియల్ వాల్ గుద్దుకుంటా, పెరినియంలో ఇట్లా కంటిన్యూస్గా గుద్దుకుంటా ఉందనుకోండి, అటువంటి వాళ్ళలో కూడా ఈ ఫైబ్రస్ ప్లేక్ వచ్చి ఈ పైరోనిస్ డిసీజ్ అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు సెక్షువల్గా ఎదుర్కొనే సమస్య ఏంటి అనంటే ఇట్లా పెన్నిస్ బెండ్ అయిపోయి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతోపాటు ఈ పెన్నిస్ బెండ్ వల్ల పెయిన్ కూడా వచ్చింది. అంటే ఈ పెన్నిస్ లోపల ఈ దీనివల్ల పెయిన్ కూడా వచ్చింది అనమాట. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ బెండ్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో దానికి ఒక ముఖ్య కారణము ఈ పైరోనిస్ డిసీజే ముఖ్యమైన కారణము. సో ఎవరిలో అయితే ఈ ప్రాబ్లం ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే షాక్ వేవ్ థెరపీ. దాన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటారు. ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది జనరల్గా ఎవరైతే ఈ పైరోనిస్ డిసీజ్తో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు గనక ట్యాబ్లెట్లు వాడుకుంటున్నా వాళ్ళకి ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో, చాలామందిలో ట్యాబ్లెట్స్ వాడుకున్నా కూడా ఈ పైరోనిస్ డిసీజ్ అనేది అంత ఈజీగా తగ్గదు. సో పైరోనిస్ డిసీజ్కి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే ED1000 షాక్ వేవ్ థెరపీ. ఈ ED1000 షాక్ వేవ్ థెరపీ చేయించుకోవటం వల్ల ఈ వైబ్రేటర్ నుంచి వచ్చే కొన్ని రకాలైన వేవ్స్ ఆ మజిల్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో పెన్నిస్ లోపల మళ్ళీ ఆ మజిల్ని నార్మల్ స్టేజ్కి తీసుకొని వచ్చి పెన్నిస్ బెండ్ లేకుండా అండ్ పెన్నిస్ మొత్తం నార్మల్గా ఎరెక్షన్ అయ్యేటట్లు హెల్ప్ అయ్యిద్ది. సో ఈ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే ESW ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ అనేది విజయవాడలో మా దగ్గర చాలామంది పేషెంట్స్ ఈ ప్రాబ్లంతో, ఈ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లంతో పెన్నిస్ బెండ్ ఉండి చేపించుకున్న వాళ్ళ పెన్నిస్ మళ్ళీ నార్మల్గా స్ట్రైట్గా వచ్చి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.
సో ఎవరైతే ఈ పెన్నిస్ బెండ్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడతా ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా మీ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు, కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఈ పెన్నిస్ బెండ్ కనుక ఉండి ఆ పెన్నిస్ బెండ్ ఉండటానికి కారణము పైరోనిస్ డిసీజ్ అయితే డెఫినెట్గా మీకు ఈ షాక్ వేవ్ థెరపీ చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఆ పెన్నిస్ అనేది నార్మల్గా వచ్చి మళ్ళీ సెక్షువల్గా నార్మల్గానే ఎంజాయ్ చేయవచ్చు. ఇది మినిమం ఒక 4 నుంచి 6 సార్లు చేయించుకోవాల్సి వచ్చింది. సో ఎవరిలో అయితే ఈ పైరోనిస్ డిసీజ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కనుక ఈ షాక్ వేవ్ థెరపీ చేయించుకుంటే ESW ట్రీట్మెంట్ అంటారు. ఇది కనుక చేయించుకుంటే ESW ట్రీట్మెంట్ చేయించుకుంటే సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లము ఉండదు. థ్యాంక్ యూ.